పేపర్లో చాలా పాయింట్స్ మెన్షన్ చేశారు. అందులో ఏదైతే మిరాకులస్ మేరీ జీసస్ బర్త్ ఏదైతే మిరాకిల్ గా జరిగిందో దాని బిహైండ్ ఇవి ఉన్నాయని అతను ఏదైతే హైపోథసిస్ రాశారో, ఒకవేళ దాని వెనకాల సైంటిఫిక్ లాజిక్ ఉంటే గనక అది మిరాకిల్ ఎలా అవుతుంది అన్నదే నా క్వశ్చన్ అండి. అక్కడ ఆగండి, మీరు చూడండి యెషయా గ్రంథంలో గర్భవతి అవుతుంది అన్నాడు, కానీ అలా అద్భుతం జరుగుతుంది అని రాసిండా? మిరాకిల్ అన్న పదాన్ని రాసిండా అందులో? చెప్పండి. అంటే ఎక్కువ మంది అవ్వచ్చా అలా? ఒకరికి మించి ఎక్కువ మంది అవుతే మీరు రికార్డ్ తీసుకురండి. మరి ఒక్కరైన రికార్డ్ కూడా లేదు కదండి. నేను చెప్తుంది అది రేర్ అయిన మీరు మెన్షన్ చేశారు సార్. रोहित गारू, पहला आप जूलॉजी में डिग्री पाइए और बाद में ये सब जेनेटिक्स के बारे में बात किया करो. आपको कुछ भी नहीं पता है. यू आर टोटली మీరు ఫస్ట్ కామన్ సెన్స్ తెచ్చుకోండి, తర్వాత డిగ్రీల కోసం మాట్లాడండి. ఏంది కామన్ సెన్స్? అసలు నీ కామన్ సెన్స్ తెచ్చుకొని ఫస్ట్ మాట్లాడు. ఆల్రెడీ చెప్పి మాట్లాడండి. అప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఆగండి సార్, పిచ్చి పట్టిందరా బాబు? ఏం మాట్లాడుతున్నారా? కామన్ సెన్స్ ఫస్ట్ నువ్వు. అరే మెదడు మనుషులకు 3 రకాలు ఉంటుందిరా. ఒకటి కోపిడిలో ఉంటుంది, ఇంకొకరికి మోకాళ్ళలో ఉంటుంది, ఇంకొకటి అరికాలలో ఉంటుంది. నీకు ఎక్కడున్నది? అరికాలలో ఉన్నది నీకు మెదడు. నువ్వేంద్ర నాకు చెప్పేది? బొచ్చు ఎవరి పేరు నువ్వు నాకు చెప్పడానికి? నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినా, అయిపోయింది. బుద్ధ మూసుకొని నువ్వు ఏదైనా రీసెర్చ్ ఆర్టికల్ ఉంటే దాని మీద రీసెర్చ్ చేసి ఈ రీసెర్చ్ ఆర్టికల్ ఫేకు ఇది అదే అని చెప్పేసి టర్కీ గవర్నమెంట్కి రాయరా. నువ్వు నన్ను ఏదో పెద్ద రుబాబ్ చేసి మాట్లాడుతున్నావు ఏంద్రా వాళ్ళతో నా కొడుక? కామన్ సెన్స్ గురించి మాట్లాడితేనే నువ్వు ఒకటని 10 తన్నించుకుంటావు. మీరు ఒకటి అంటారు, 10 తన్నించుకుంటారు. నేను మిగతా వాళ్ళలాగా ఒకటంటే ఒకటి పడను. నేను 1కి 10 ఇచ్చేస్తా. అర్థమవుతుందా? రెస్పెక్ట్ నువ్వు ఇస్తే నేను నీకు రెస్పెక్ట్ నేను ఇస్తా. అర్థమవుతుందా రోహిత్? అది నేర్చుకో. ఫస్ట్ డిగ్రీలు తెచ్చుకో. నీకు అసలు ఎంబీబీఎస్ లేకుండా ఎవడన్నా ప్రాక్టీస్ చేస్తాడా? తీసుకుపోయి డ్రగ్ ఇన్స్పెక్టర్లు బొక్కలు వేసి నెట్టేస్తారు. నీకు అసలు డిగ్రీ లేదు, నీకు అసలు జువాలజీ డిగ్రీ నీకు లేదు, నీకు అసలు ఎంఎస్సీ జువాలజీ లేదు, నీకు బీఎస్సీ జువాలజీ లేదు, నువ్వు అసలు నెట్టే క్వాలిఫై కాలేదు. నువ్వు వచ్చి చెప్తే నేను వింటానా? నేను ఒక ప్రొఫెసర్షిప్లో ఉన్నాను, నువ్వు బచ్చగానివి దెంగే. రైట్, మాథ్యూస్ గారు ఉన్నారండి, వాళ్ళు తీసుకుంటున్నాను. దెంగే ఎవరికి రా నువ్వు చెప్పేది? ఎవరికి రా నువ్వు చెప్పేది? అరే నీ క్యారెక్టరు, అరే రోహిత్ గా, అరే నీ క్యారెక్టర్ గురించి చెప్తే నిన్నరా. అరే నీ క్యారెక్టరు ఎప్పుడైతే ఇందిరాగాంధీని అన్నావో, ఎప్పుడైతే నుపూర్ శర్మని నువ్వు వెనకేసుకుంటూ వచ్చినావో, అక్కడే నీ యొక్క దాన్ని ఏమంటారు చిల్లంగితనము అక్కడే ఉన్నది. నీ యొక్క నీచమైన మనస్తత్వం. నువ్వెంత నీచుడువో నాకు అర్థమవుతుందా? ఆగండి. నువ్వు సీఎం చాట్ లో యెహోవా అని మెన్షన్ చేసినావు. ఆ యెహోవాను ఆరాధన చేసే వాడు తయారు చేసిన వాట్సాప్ ని, ఆ యెహోవాను ఆరాధన చేసే వాడు తయారు చేసిన యూట్యూబ్ ని వాడుకుంటున్నావు. నీకు దమ్ము ఉంటే, నీవు కనుక నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నువ్వు ఒక డీప్ సిక్ లాగా ఒక టూల్ రెడీ చేయి. నువ్వు నీ సొంతంగా నువ్వు చేసుకో. చైనీస్ ఎట్లయితే సొంతంగా చేసుకొని యూట్యూబ్ ని పక్కన పెట్టేలో అట్లా చేయి. చాతగాదు సావురాదు కానీ పెద్ద మాట్లాడుతున్నావు నువ్వు. యూజ్లెస్ ఫెలో. రైట్ అండి, మాథ్యూస్ గారు వచ్చారు ఒకరు, వాళ్ళు తీసుకుంటున్నాను. నమస్తే అండి మాథ్యూ గారు, వెల్కమ్ టు ది షో అండి. अबे जाटू कह का प्रवीण तेरे को गान में इतना कुछ नहीं होता तो किसी का చూసారా? आगंड अरे मैथ्यूगा, तेरे गान में तेरा बुल्ला निकाल के तेरे गान में घुसा लो. तेरे गान में मैं राड लगा के वैजल लगा के तेरे गान में लगाए तो तेरे मुंह से निकल गया. साले चोर साले माँ के लोड़े, कौन बे तू मेरे बारे में बात करने के लिए? तमीज से बात करना सीख रहे साले, तमीज से बात करना सीख साले. पहला तमीज सीख लो, बाद में बात करो. तना కొడక లఫంగా ఎవరిని బేరు తిట్టేది వచ్చుగా. పైగా పేరు వాడు పీటర్ పాస్టర్ అని చెప్పేసి వాడు పెట్టుకుంటారు. వీళ్ళు దొంగ ఐడీలతో వస్తారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్క ఐడి కరెక్ట్ లేదు. అరే నీ ముఖం తీసుకురా. అరే తెర గానమే గదాక బుల్ల లగాంగా సాలా. అర్థమవుతుందా? రాడ్ గుచ్చితే నోట్లకి వెళ్ళాలి మా అక్కేలోడే. మిగతా వాళ్ళని అంటే
ఉత్తగా ఉక్కున్నట్టుగా అనుకుంటాను వారా నన్ను? అర్థమవుతుందా? చెప్తారా? అర్థమైందా వర్మ గారు? వాడు ఎంత పెద్ద వేస్ట్ గాడు. బతుల ముడ్డ. తమీజ్ నేర్చుకోరా, మర్యాద నేర్చుకోరా సాలే బాడాహవు. అరే ఏడపోయినవరా? ఒకసారి ఇస్లాం అంటరా నీ గుద్దల దమ్ముంటే, ఒకసారి మొహమ్మద్ ప్రాఫెట్ అంటరా. నీ కీళ్ళు కాళ్ళు ఇరగదెంగి నీ నోట్లోనే పెడతారు వాళ్ళు. నేను ఇంకా మాట్లాడితే ఇజ్జత్ తక్కువ బతకద్దురా నా కొడుక. రైట్ అండి. అరే మాథ్యూ అని ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావురా? చెప్తా నా కొడుక. డైరెక్ట్ ఐడెంటిటీ. ఇంకో గెస్ట్ ఉన్నారండి, వాళ్ళని తీసుకుంటాను. ఆ గెస్ట్ తెలుసు. రంగరాజు గారు వీరు వచ్చారు. యా రంగరాజు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మంచి ఛానల్ ని ఎందుకు సార్ ఇట్లా బూత్ ఛానల్ గా మారుస్తున్నారు సార్? తప్పు కదా సార్ అది. ఎందుకు తిట్టుకుంటున్నారండి? వాళ్ళు మన మంచి సీఎం ఛానల్లో ఎన్నెన్నో మంచి డిబేట్లు అయినాయి. చివరికి ఈయన తీసుకొచ్చి ఎందుకు సార్ అట్లా మిగతా వాళ్ళందరినీ తిట్టిస్తున్నారు ఎందుకు సార్ అనవసరంగా? మీరు ఒకసారి తప్పు కదా అది. మీరు కూడా ఉండి అవును సార్, మీరు పెద్ద మనిషిలా ఇక్కడ ఉండి ఆయన తిడుతుంటే ఆపాల్సింది పోయి ఎందుకు సార్ తిట్టిస్తున్నారు? తప్పు కదా అంటున్నారు. రంగరాజు గారు ఇదే మాట మీరు రంగరాజు గారు ఆగండి. ఇంత చక్కగా నాతో మాట్లాడుతున్నారు కదా, నాతో మాట్లాడతారు కదా. మన ప్రవీణ్ గారు ఏదో ఛానల్కి వెళ్ళారంటే అక్కడికి వెళ్ళి మాటలు చెప్పింది. దయచేసి థ్యాంక్ యూ సార్. యా ప్రవీణ్ గారు మీరు మాట్లాడి నేను చిన్న బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్. నాకు కూడా టైం అవుతుంది సార్, 11కి నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. సో ఇది నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, ఇట్లాంటి రంగరాజు గారు మీరు ఇంకో మాట మీకు చెప్తాను వినండి. ఇప్పుడు తిట్టడం కాదు, మరి ఆ ఛానల్లో మరియా లోపల ఎవడో స్కలించాడు, వాడెవడో చేశాడు, వీడెవడో చేశాడు. మరి అక్కడ ఆ మాటలు మాట్లాడుతుంటే పక్క నుండి ఎంకరేజ్ చేసిన ఆ పెద్ద మనిషికి కూడా మీరు సలహా ఇవ్వచ్చుగా, ఏమండి అట్లా మాట్లాడద్దని. ఆ పెద్ద మనిషి సీఎం మీడియాకి వచ్చినప్పుడు కొంతమంది గాడిదలు తనని రౌండప్ చేస్తే వాళ్ళతో సారీ చెప్పించు. నేను ఆ ఛానల్కి వెళ్ళినప్పుడు నేను అప్పటికి పీటర్ గారు అంటే వానికి గుద్ద బల్బు బాగా వచ్చి వాడు మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకు ఊకుంటా? దేనికి ఊకుంటా? చెప్తాను కొడుకులు. అది మీరు రంగరాజ్ గారు पहला उसको आप तरीका सीखने के लिए बताइए, बाद में मुझको बताओ. లోకానికి అసలు డిగ్రీ ఉండదు. జువాలజీలో వానికి తలకాయ ఏదో తోకేదో తెలియదు ఆ మనిషికి. ఆ మనిషి కూడా పెద్ద సైంటిస్ట్ లాగా స్వీట్గా మాట్లాడినంత మాత్రాన సబ్జెక్టు రాదు నాన్న. అర్థమవుతుందా? నీ సబ్జెక్ట్ ఏంటో నాకు ఎప్పుడూ అర్థమైంది. నువ్వు ఆల్రెడీ స్టెప్ యూరేషన్ని ఒప్పుకున్నావు, ఆల్రెడీ అయిపోయింది, అక్కడనే ఓడిపోయినావు. ఇక మళ్ళీ నువ్వు ఇక్కడ దాకా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. సీఎం షాట్లో బాగా వాడుకో, ఆడ మాట్లాడుకో, ఎంజాయ్ చేసుకో అక్కడ. అరే రోహిత్గా ఎవరికి ఉన్నదో ఎవరికి తెలిస్తే నీకేం తెలుసరా? ఓకేనండి డాక్టర్ గారు.